రవికాంత్ మొత్తం చెప్పండి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షాలు పడ్డాయి, వరదలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో పంట నష్టం సంబంధించి అధికారులు పర్యటనలు జరుగుతున్నాయా లేదా, అసలు దానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ చెప్పండి. సురేష్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆగస్టు 5వ తేదీ నుంచి ఇప్పటికి కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే నమోదవుతూ ఉన్నాయి. ప్రధానంగా రెండు జిల్లాలు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వర్షాలు వరదలతో తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. ఒకటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మరొకటి ములుగు జిల్లా. రెండు కూడా వెనుకబడ్డటువంటి ప్రాంతాలు, ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాలుగా ఉండేటువంటి ఈ రెండు జిల్లాలకు సంబంధించి ములుగు జిల్లా మనం చూసినట్టయితే ఏజెన్సీ మండలాలైనటువంటి ఏటూరు నాగరం, తాడ్వాయి, కన్నాయిగూడెం, మంగపేట ఈ మండలాలకు సంబంధించి తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ అయింది. పూర్తిగా భారీ వర్షాలు ఆగస్టు 12వ తేదీన కురిసినటువంటి భారీ వర్షాలు, అదేవిధంగా ఆగస్టు 28 నుంచి కురిసినటువంటి వర్షాలు, ఆ మధ్య కూడా వర్షాలు మోస్తరు వర్షాలు పడ్డప్పటికీ ఈ రెండు డేట్లకు సంబంధించి ఆగస్టు 12వ తేదీ, ఆగస్టు 28, 29 తారీఖుల్లో ఈ రెండు జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు నమోదైన పరిస్థితి. అంటే రెడ్ అలర్ట్కి సంబంధించినటువంటి వర్షాలు, తీవ్రమైనటువంటి వర్షాలు కురిశాయి. 20 సెంటీమీటర్ల పైబడినటువంటి వర్షపాతం కూడా ఈ రెండు జిల్లాల్లో నమోదైంది. ప్రధానంగా ములుగు జిల్లా మనం తీసుకున్నట్టయితే కన్నాయిగూడెం, ఏటూరు నగరం, తాడ్వాయి, మంగపేట ఇతర మండలాలకు సంబంధించి ఏజెన్సీలో ఉండేటువంటి ఈ మండలాల్లో భారీ వర్షాల కారణంగా ముఖ్యంగా ఇసుక మేటలు వేసిన సందర్భం. తాడ్వాయి మండలంలోనే అయితే మేడారం దగ్గర ఉన్నటువంటి జంపన్న వాగు ఉప్పొంగి ఇసుక మేటలు వేసి రైతాంగం తీవ్రంగా నష్టపోయారు. భారీ వర్షాలు వరదలు వచ్చిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి రైతులకు సంబంధించిన మోటార్లు కాలిపోవడం, స్టార్టర్లు కూడా ఆ నీటిలో మునిగిపోవడం, ఎందుకు పనికి రాకుండా విద్యుత్ ఉపకరణలన్నీ కూడా పాడైపోయిన సందర్భాన్ని అయితే మనం చూస్తున్నాము. ప్రధానంగా ఇటు జయశంకర్ భూపాలపల్లి కూడా మనం చూసినట్టయితే జిల్లాలో ఉన్నటువంటి చిట్యాల కావచ్చు, గణపురం కావచ్చు, ఇతర మండలాలకు సంబంధించి దాదాపు 1000 పైచిలుకు ఎకరాల్లో రైతాంగం తమ పంటలను అయితే నష్టపోయిన పరిస్థితి. ఒక మోరంచ వాగు కింద ఉన్నటువంటి భూములకు సంబంధించిన రైతాంగమే తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే వరి, పత్తి, మొక్కజొన్న, మిరప లాంటి పంటలు పండిస్తూ ఉంటారు. ఈ పంటలన్నీ కూడా పూర్తిగా నష్టపోయినటువంటి సందర్భం. ఇటీవల చూసినట్టయితే సెప్టెంబర్ 1 నుంచి ఇవాళ 3వ తారీఖు వచ్చింది, వర్షాలు నమోదు కావడం లేదు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు వెళ్ళి అసలు ఎంత నష్టం జరిగిందని అంచనాలు వేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కనీసం ఆ వైపు వెళ్ళడం కానీ, కనీసం పంట నష్టం ఎంత జరిగిందని అంచనాలు వేయడంలో పూర్తిగా వ్యవసాయ అధికారులు కావచ్చు, ఇటు జిల్లా యంత్రం కావచ్చు పూర్తిగా విఫలమైందని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనం సెప్టెంబర్ 1ను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. 2024 ఆగస్టు 31వ తేదీన మహబూబాబాద్ జిల్లాలో భారీ వర్షాలు, వరదలు నమోదయ్యాయి. ఒక జల విలయాన్ని మహబూబాబాద్ జిల్లా చూసినటువంటి సందర్భము. ఆ సందర్భంలో సెప్టెంబర్లో వరదలు నమోదైన క్రమంలో సెప్టెంబర్ 1వ తేదీన ఈ జల విలయం అంతా కూడా బాహ్య ప్రపంచానికి తెలిసినటువంటి పరిస్థితి. ఆగస్టు 31వ తేదీన భారీ వర్షాలు, వరదలు నమోదైతే సెప్టెంబర్ 1వ తేదీన మహబూబాబాద్ జిల్లా మొత్తం కూడా పూర్తిగా ఆ జిల్లా లోపలికి వెళ్ళడానికి అసలు మార్గమే లేదు. పూర్తిగా జల విలయము, అంటే పూర్తిగా నీటి మధ్యలో దిగ్బంధంలో చిక్కుకుపోయిన జిల్లాగా అప్పుడు మహబూబాబాద్ జిల్లా మారిపోయినటువంటి సందర్భం. అక్కడ ఉన్నటువంటి సీతారాం తండాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి అనేక హామీలు ఇచ్చారు. ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి నష్టపరిహారం ఇస్తామన్నటువంటి హామీ ఇచ్చి ఇప్పటికీ తొంగులోకి తొచ్చినటువంటి పరిస్థితి. నష్టపోయినటువంటి కుటుంబాలకు 10,000 ఇస్తామన్నటువంటి ఆ మాట ఎవరు కొందరికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. వ్యవసాయం కూడా ఉండి ఆ సీతారాం తండ్రులు నష్టపోయిన వాళ్ళకు 16,000 ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. గత నెల కూడా టీ న్యూస్గా మనం వెళ్ళి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా వెళ్ళినప్పుడు అక్కడ ఇప్పటికీ కూడా ఇసుక మేటలు వేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇసుక మేటలు వేసినటువంటి ములుగు జిల్లాకు సంబంధించిన ఏజెన్సీ ప్రాంత రైతులు ఒకటే డిమాండ్ చేస్తున్నారు. ఆ ఇసుక మేటలను పూర్తిగా తొలగించి సారవంతమైనటువంటి భూములుగా మార్చే బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి, నష్టపరిహారం కూడా చెల్లించాలన్నటువంటి డిమాండ్ అయితే రైతాంగం నుంచి వినిపిస్తూ ఉంది. గత వానాకాల సీజన్లో ఒక మహబూబాబాద్ జిల్లానే కాదు, వరంగల్, ములుగు జిల్లాలు కూడా తీవ్రమైనటువంటి వరద ప్రభావానికి, వర్షాల ప్రభావానికి గురై
రైతాంగం అంతా కూడా నష్టపోయారు. ఒకవైపు చీడపీడలతో ఆ రైతాంగం అంతా నష్టపోతే, మరోవైపు వర్షాలు వరదలతో ఇసుక మేటలు వేసి ఆ పంట పొలాలన్నీ కూడా నష్టపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వడగండ్ల వానలతో యాసంగి సీజన్లో కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని రైతాంగం అయితే చవి చూసినటువంటి సందర్భాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు చూశాయి. జనగామ లాంటి జిల్లాలో వడగండ్ల వానలకు తోడు కరువు ప్రాంతంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని మళ్ళొకసారి కాంగ్రెస్ హయాంలో కరువు ప్రాంతంగా మార్చి యాసంగిలో నీళ్లు ఇవ్వక రైతాంగాన్ని ఆ వ్యవసాయ భూములన్నింటినీ కూడా ఎండబెట్టినటువంటి సందర్భంలో ఆ నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ప్రధానంగా వరంగల్లోనే, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ జిల్లా కేంద్రంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగానికి అంతటికీ కూడా హామీల వర్షం కురిపించేలా వరంగల్ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్ సభ కూడా వరంగల్లోనే రాహుల్ గాంధీని పిలిపించి చేసినటువంటి సందర్భం. ముఖ్యంగా రైతు బీమా కావచ్చు, రైతులకు ఇచ్చేటువంటి రైతు బంధును రైతు భరోసాగా మారుస్తామన్నటువంటి అంశమే కావచ్చు, పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయల వరకు రైతాంగానికి రుణమాఫీ చేస్తామన్నటువంటి హామీ కూడా ఇక్కడి నుంచి ఇచ్చిందే. దానికి తోడు ఏ విధంగా కూడా రైతాంగం నష్టపోతే, అంటే పంట నష్టపోయిన సందర్భంలో రైతాంగానికి పంట బీమా ఇస్తామన్నటువంటి హామీ కూడా ఇక్కడి నుంచే ఇచ్చి 2 సంవత్సరాలు అయిపోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆ హామీ కూడా తుంగలోకి తొక్కారు. ఇటు ప్రకృతి విపత్తులతో పంటలు నష్టపోతా ఉన్నారు. ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వల్ల కూడా సాగునీరు అందించక ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రైతులు నష్టపోతున్నారు. అలా నష్టపోయిన సందర్భంలో పంట బీమా చేసి పంట నష్టపోయినటువంటి పంటలకు సంబంధించి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత నుంచి ప్రభుత్వం వైదొలుగుతోంది. ప్రధానంగా గత వానాకాలం సీజన్లో మహబూబాబాద్ జిల్లాలో దాదాపు 20,000 మంది రైతులు వేలాది ఎకరాల్లో పంట నష్టపోతే ఇప్పటి వరకు కూడా వాళ్ళందరికీ మీ దగ్గరికి మళ్ళీ వస్తాను, ఇంకా అప్డేట్స్ తీసుకుంటాను.